పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ను పార్టీ అధిష్టానం మార్చింది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎస్వేఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పించింది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తును చేస్తోంది. పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ను పార్టీ అధిష్టానం మార్చింది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎస్వేఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పించింది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. కాకినాడ జిల్లా రాజకీయాలు రకంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ వర్మకి అయితే మాత్రం టీడీపీ పార్టీ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఆయన మార్చే విషయంలో అయితే మాత్రం అధిష్టానం గత వారం రోజుల నుంచి చేస్తుందని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఏదైతే ఉందో టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా టీడీపీ పార్టీ మొత్తం ఆయనకి బాధ్యతలు తప్పించినట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న ఎస్ఎస్ వర్మను బాధ్యత నుంచి తప్పిస్తున్నట్టు టీడీపీ అధికారికంగా ప్రయత్నం అయితే చేసింది. దీనికి సంబంధించి మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు పార్టీ అధిష్టానం అయితే కసరత్తు చేస్తుంది. ఇప్పటికే వర్మకు పలుమార్లు టీడీపీ అధిష్టానం చెప్పి ఆయనకు చెప్పినప్పటికీ కూడా ఆయన తీరులో వైఖరి మారలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ మొత్తం పార్టీ నుంచి మొత్తం బహిష్కరించినట్టయితే చెప్తా ఉన్నట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక పిఠాపురంలో పడ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఫోటో లేనందున వర్మ అండ్ అనుచరులు గలాటా చేయడంతో మొత్తం ఈ వ్యవహారం మొత్తం కూడా చిలికి గాలి ఉన్నాయి. మొత్తం కూడా ఇది ఇంచుమించుగా సీఎం దాకా చేరింది. దీనికి సంబంధించిన సీఎం చంద్రబాబు కూడా దీని మీద సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే మాత్రం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాస్ కి అయితే మాత్రం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆదేశించిన నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ అయితే మాత్రం మొత్తం వివరాలని సేకరించి ఈ రోజు పార్టీ అధిష్టానం ముందు అయితే పెట్టినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే వర్మను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పించినట్టయితే సమాచారం అందుతుంది. ఇంచుమించుగా అయితే మాత్రం మరి కొన్ని రోజుల్లో ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఒక కమిటీని ఫామ్ చేసి అనంతరం టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొత్త వ్యక్తిని నియమిస్తామని చెప్పి సమాచారం తెలుస్తా ఉంది. ఇప్పటికే వర్మ అనేక మార్లు చెప్పినప్పుడు కూడా ఆయన వినిపించుకోలేదని చెప్పి కొంతమంది సీనియర్ టీడీపీ నాయకులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ కామేశ్వరరావు.